సో మనం ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే చాలా మంది రీసెంట్ డేస్‌లో క్లయింట్స్ యొక్క ఇంపార్టెన్స్ తెలియక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక కంపెనీకి క్లయింట్ ముఖ్యమా? లేకపోతే ఎంప్లాయీ ముఖ్యమా? అంటే 100% క్లయింటే ముఖ్యం. కానీ ఈ క్లయింట్‌ని ఫేస్ చేయడానికి మనలో చాలా మందికి ఆహ్, అంటే భయం అంటే కొంచెం అంటే నేను ఎక్స్‌పీరియన్స్ పెట్టి వెళ్ళాను. నేను కెరియర్ గ్యాప్ పర్సన్‌ని. నేను క్లయింట్ ఫేస్ చేయగలుగుతానా? సో, ఇవన్నీ గూడా మనకి చాలా డౌట్స్ అనేవి ఉంటాయి. అందులో కొన్ని డౌట్స్ అనేవి మీకు నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఫస్ట్ అట్‌మోస్ట్ ప్రయారిటీ, అట్‌మోస్ట్ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే డెఫినిట్‌గా ఒక కంపెనీకి ఎంప్లాయీ కంటే క్లయింటే చాలా ముఖ్యం. క్లయింట్‌తో మీరు ఎంత మంచిగా కన్విన్స్ చేయగలిగితే అంత మంచిది. ఇక్కడ చాలా మంది కన్విన్స్ చేయడం అంటే నేనేం మాట్లాడను. నేను వర్క్ చేస్తున్నా కదా! మాట్లాడాల్సిన అవసరం ఏంటి? వాళ్ళని నేను కన్విన్స్ చేయాల్సిన అవసరం ఏంటి అనుకుంటారు గానీ, బీయింగ్ ఏ సాఫ్ట్‌వేర్ యూ నీడ్ టు కమ్యూనికేట్ విత్ ఆల్ పీపుల్. కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక క్లయింట్ అంటే చాలా వరకు 90% క్లయింట్స్ వరకు రియల్ టైమ్‌లో ఏం జరుగుతది? వాళ్ళకి రిక్వైర్మెంట్స్ మాత్రమే తెలుసు. క్లయింట్ అంటే ఎవరండి? నాదొక బిజినెస్ ఉంది. నా బిజినెస్ తగ్గట్టు మీరు యాప్ డెవలప్ చేయండి అని చెప్పి మీ దగ్గరకొస్తారు. అప్పుడు నాకు బిజినెస్ గురించి నాలెడ్జ్ ఉంటది గానీ, బీయింగ్ ఏ క్లయింట్ నాకు టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఉండదు. మోస్ట్ ఆఫ్ ద క్లయింట్స్‌కి ఏంటి అంటే టెక్నికల్ నాలెడ్జ్ అంత డెప్త్‌గా ఉండదు. వాళ్ళకేంటి అంటే వాట్ ఈస్ వాట్ వరకే తెలుస్తుంది. And always when you're speaking with a client, always remember one thing, you should be very polite with that people. వాళ్ళతో ఎప్పుడు కూడా రీసెంట్‌గా ఒక స్టూడెంట్ ఏం చేశాడంటే జాబ్ వచ్చిన తర్వాత మనకు తెలిసిన అప్డేట్ ప్రకారం మనకు తెలిసిన స్టూడెంట్ ఒక పర్సన్ క్లయింట్ దగ్గరికెళ్ళిపోయి ఆయన క్లయింట్ ఊరికే కాల్ చేస్తున్నాడు. రోజుకి 20 సార్లు కాల్ చేస్తున్నాడు. నేను ఫోన్ మాట్లాడాలా? పని చేయాలా? 2 చేయాలి. అంతే ఉంటారు క్లయింట్స్ కొంతమంది. కొంతమంది సతాయిస్తారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళకందరికీ 90% ఆఫ్ ద క్లయింట్స్‌కి ఏంటి అంటే డెప్త్ నాలెడ్జ్ అనేది ఉండదు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఎక్స్‌పీరియన్స్ అయినంత మాత్రాన నువ్వు క్లయింట్ అడిగిన ప్రతి ఒక్కదానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. సమాధానం తెలిస్తే చెప్పాలి. సమాధానం తెలియకపోతే నేను ఒకసారి మా టీమ్‌తో మాట్లాడి మా టీమ్ లీడ్‌తో మాట్లాడి లేకపోతే మా మేనేజర్‌తో మాట్లాడి మీకు అప్డేట్ చేస్తానని చెప్పొచ్చు. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే క్లయింట్‌ని హ్యాండిల్ చేయాలి అంటే ఫస్ట్ వాడి భాష అనేది మనకు అర్థమవ్వాలి. వాళ్ళ లాంగ్వేజ్ మనకు అర్థం అవ్వాలంటే మనం కంపల్సరీ కమ్యూనికేషన్ నేర్చుకోవాలి. కమ్యూనికేషన్ నేర్చుకోవడానికి అగైన్ ఇంకొక విషయం ఏంటి అంటే మన లాంగ్వేజ్‌కి యూఎస్ లాంగ్వేజ్, యూకేస్ లాంగ్వేజ్ చాలా తేడా ఉంటుంది. దీనికి మనం చేయాల్సిన పని ఏంటి అంటే మనం ఏమో ఎక్స్‌పెరిమెంట్స్ ఇంగ్లీష్ రాలేదు ఇప్పుడు ఎట్లా అని భయపడాల్సిన అవసరం లేదు. దానికి సింపుల్‌గా ఏంటి అంటే మనము హాలీవుడ్ మూవీస్ చూస్తే సరిపోతుంది. ఇది మాత్రం చాలా వర్కౌట్. హాలీవుడ్ 2 థింగ్స్ అంటే ఇంగ్లీష్ రావాలంటే 2 విషయాలు. ఒకటి హాలీవుడ్ మూవీస్, ఇంకోటి బుక్స్, రీడింగ్ బుక్స్. రీడింగ్ బుక్స్ అంటే మీకు నచ్చిన నవల్స్, స్టోరీస్ చదవండి ప్రాబ్లమ్ లేదు. కానీ దానికి సంబంధించిన మీకు అర్థం కాని వర్డ్స్ ప్రతి వాటిని తెలుసుకోవడానికి మీరు గూగుల్‌నో లేకపోతే ఏదైనా డిక్షనరీలో ఫాలో అవ్వండి. సో క్లయింట్స్ ముఖ్యమా? ఇక్కడ ఎంప్లాయీ ముఖ్యమా? ఎంప్లాయర్ కంటే ఒక కంపెనీకి 100% క్లయింట్సే ముఖ్యం. అంటిల్ అన్లెస్ ఇఫ్ యూ ఆర్ ఎక్స్ట్రార్డినరీ స్కిల్‌ఫుల్ పర్సన్. మీ దగ్గర ఎక్స్ట్రార్డినరీగా స్కిల్ ఉందంటే అప్పుడు మీ గురించి కొంత ఆలోచించి సరే ఈ ప్రాజెక్ట్ మనం చేయలేకపోతున్నాడు. ఇంకొక విషయం కూడా ఉంది. మీరు ఆ క్లయింట్‌ని హ్యాండిల్ చేయలేకపోతున్నానండి. ఇంకొక పర్సన్‌ని అసైన్ చేయమని ముందుగా మీరు చెప్పొచ్చు. ప్రాబ్లమ్ లేదు. మీరు ఇంకొక పర్సన్‌ని హ్యాండిల్ చేయండి. లేకపోతే నన్ను ఇంకో ప్రాజెక్ట్‌కి షిఫ్ట్ చేయండి. ఈ ప్రాజెక్ట్‌లో నేను వర్క్ చేయలేకపోతున్నానని అడిగే మినిమమ్ అనేది మీకు ఉంది. రైట్ ఉంది. ఖచ్చితంగా అడగొచ్చు కూడా మీరు. ఇదొకసారి ఆలోచించండి. అండ్ క్లయింట్ కాల్ అనేది కంపెనీ ఇంటర్వ్యూ ముందు జరగొచ్చు, తర్వాత జరగొచ్చు. లేకపోతే మళ్ళీ ప్రాజెక్ట్ మేనేజర్ జరగొచ్చు. ఎప్పుడైనా ఏం జరిగినా గానీ క్లయింట్‌ని మీరు ఏదో ఒక టైంలో ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఫేస్ చేయడానికి ముందు నుంచే ప్రిపేర్ యువర్ మైండ్ సెట్. ఓకే. థాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్. శ్రీవాసి గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్. వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ద ఓరియంటెడ్ కోర్సెస్.